ఉదయం మీకు ఒక వీడియో చెప్తూ పూరి జగన్నాథ్ గారు చెప్పినటువంటి మాట గురించి మాట్లాడతానని చెప్పాను కదా. అది అహంకారం. అహంకారం అనే దాని గురించి ఆయన చెప్పాడు. వాస్తవంగా పూరి జగన్నాథ్ గారు ఏం మాట్లాడినా కూడా ఆయన ఇప్పుడు ఎటు ఫెయిల్యూర్లో ఉన్నాడు కాబట్టి చాలా లైట్ తీసుకుంటాం. నేను కూడా ఇవన్నీ ఎవరికి తెలియనివిలే బాబు, కొత్తగా మాకేమన్నా చెప్పాలా నువ్వు అని చెప్పేసి చూడటం మానేశాను. కాకపోతే చదవటం అలవాటు అభిరుచి ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా చదవకుండా ఉండలేరు. అలా చదివినప్పుడు పూరి జగన్నాథ్ గారు చెప్పిన దాంట్లో మనం అన్వయించుకుంది, నేను ముఖ్యంగా ఫీల్ అయింది అహంకారం. ఏంటి అంటే అహంకారంలో ఉన్నప్పుడు మన చుట్టూ మన అంటే పడని వాళ్ళు కూడా చేరతారు. మన దగ్గర ఉన్న డబ్బు కాస్త అయిపోయేదాకా నవ్వుకుంటూ వీడి నాశనం కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఆ పని అవగానే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. చివరికి అహంకారం అనేది మనకి అదే మిగుల్చుతుంది, ఒంటరిగా మిగిలిపోవాలి అని. పైన అది బాగా తట్టుకుందనమాట మనకి. నా వైఖరిలో కూడా ఇంట్లో వాళ్ళు చెప్పేది కొంతమంది బయట వాళ్ళు చెప్పకుండా లోపల తిట్టుకునేది. బాగా అహంకారం పెరిగిపోయింది వీడికి. ఏదో పెద్ద గొప్పలా తిరుగుతుంటావు, ఏదో పెద్ద గొప్పలాగా నువ్వే పెద్ద గొప్ప అని అంటూ ఉన్నప్పుడు అవును గొప్పే అనేవాడిని. బట్ ఈయన వివరించిన అంటే ఇచ్చిన ఎగ్జాంపుల్ చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఫైన్ మనకు కూడా బాగా బలిసింది అహంకారం ఉంది అని. అంటే ఈ అహంకారంతో ఉన్నవాడు ఎవడు చెప్పింది వినడు, అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు. అవతలోడు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడ్డాను. ఈ లక్షణాలు మనలో కనపడుతున్నాయి కాబట్టి వెంటనే ఇది కరెక్ట్ అనుకుంది. ఇది తెలుసుకోగలగటం కూడా కొద్దిగా విచక్షణతో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ప్రతివాడికి అర్థం కాలేదు. అందుకనే కొన్ని విషయాల్లో నేను వెంటనే రిలేట్ అయ్యి ఎస్ మనకు బాగా బలిసింది, మనం తగ్గించుకోవాలి ఇది అని. ఎందుకు తగ్గించుకోవాలి అంటే మనం ఎదగాలంటే ఇది తగ్గించుకోవాలి. కొన్ని విషయాల్లో నేను కార్యాలయంలో అంటే ఆఫీస్లో వ్యవహరిస్తున్న తీరు కానీ ఇంట్లో వ్యవహరిస్తున్న తీరు కానీ నాకు అర్థమైంది, బాగా బలిసింది మనకి. ఈ బలుపుకి అహంకారానికి ఎగ్జాంపుల్ అంటే ఆ లక్షణాలను ఆయన చెప్పాడు. ఏది బాగా గొప్ప సక్సెస్ ఏమో రాకర్లా, ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలా వస్తుంది. వాడు ఏదో సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంట్లో ఎవడు చెప్పింది వినడు, అంతా నాకే తెలుసు అనుకుంటాడు. నువ్వు చెప్పేది ఏంటి నాకు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. కరెక్ట్గా చెప్పాడనమాట. గొప్ప సక్సెస్లు ఏం సాధించక్కర్లేదు, సూపర్ హిట్లు కొట్టక్కర్లేదు. ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలు ఇంట్లో వాడు పెద్ద హీరోలా ఫీల్ అవుతాడు, ఎవడు చెప్పిన మాట అయినాడు. అంటే చిన్న విజయాలకి పొంగిపోవద్దు అని చెప్తూ ఉంటారు, కానీ చిన్న విజయాలతోనే పెద్ద విజయాలకు దారి చేసుకుంటాం అంటాం. కానీ ఆ చిన్న విజయాలు వచ్చినప్పుడు కూడా మనలో తెలియకుండా ఒక అహంకారం పెరిగిపోతుంది అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పాడనమాట. అది నా కళ్ళకి పొరలు విప్పింది. బట్ అయినా కూడా ఇంకా మార్పు అంటే అంత తొందరగా వస్తే మార్పు ఎందుకంటే మన వైఖరిలో మార్పు రావట్లేదు. తెచ్చుకోవాలి, కొద్దిగా తెచ్చుకోవాలి మార్పు. ఒకసారికి వచ్చేది కాదు. ఒక చిన్న పదం ఎవరికైనా సారీ అని చెప్పాలంటే మనకి ఎంత బలుపో చూడండి సారీ చెప్పాలి. అలానే అసలు ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు అనేది కూడా వినిపించుకోండి. వీడు మన గతంలో ఇలా చేసేది కదా, మనం ఎందుకు వాడి మాటినాది, ఎందుకు వాడి పదాలకి అంటే ఇక్కడ అగ్రెసివ్గా ఉండాల్సిందే. మరి ఎప్పుడో ఒకడు మనకి ఫోన్ చేసి వాడు అవసరం తీసుకొని తర్వాత మళ్ళీ మన మొహం ఎదురు ఉన్నప్పుడు వాడి మీద పగ తీసుకోవాలని ఉంటుందిగా, దానికి కూడా మనం ఈ అహంకారం అనే పదం పెట్టుకోవచ్చా చెప్పలేం. కానీ అది ఒకటి కాదు. మనం విజయంలో ఉన్నప్పుడు, బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు, సక్సెస్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం చెప్పింది కరెక్టే అని ఎందుకు అంటున్నారు అనేది ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది. చెప్పింది కరెక్టే అని ఎందుకు అంటారంటే మనసులో పోనీ నాశనం అయిపోయి, సర్వనాశనం అయిపోయి, దుంపనాశనం అయిపోయి, నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు మనం వీడిని వదిలేసి వెళ్ళిపోదాం, అప్పుడు దాకా వీడిని పీల్చేద్దాం, రక్కేద్దాం అని ఉంటారు. పీల్చేసిన తర్వాత రక్కేసి గోకేసి వెళ్ళిపోతాం. బహుశా ఇది ఆయన స్వయం అనుభవంతోనే చెప్పుండొచ్చు. బట్ నాకు ఫ్యాట్ మన చెంప పగలగొట్టినట్టు అనిపించింది. మనకే చెప్తుంటారు కదా నీకు బాగా బలిసిందిరా, అయితే వాడు ఈర్ష్యతో చెబుతున్నాడా నిజంగానే చెప్తున్నాడా అనేది కూడా మనం గ్రహించవచ్చు. ఈ కోణంలోనేనంటే నేను మీకు పంచుకోవాలనిపించింది. ఉదయం ఆ రిలేట్ చేసి చెప్పిన సందర్భం కూడా నాకు తెలవాలి, మర్చిపోయా. బట్ ఈ అహంకారం గురించి పూరి జగన్నాథ్ ఏం చెప్పాడు మీతో మాట్లాడతాను అన్నది మాత్రం గుర్తుంది. బహుశా
విజయసాయి రెడ్డికి సంబంధించి లేకపోతే రాఘవ చట్టాకి సంబంధించి మనం సక్సెస్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎస్, విజయసాయి రెడ్డి గారు ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఏదో పెద్ద ఇది ఇస్తున్నారు. రాజకీయం అన్నది వ్యక్తిగత కక్షలకి తీసుకోకూడదు, అది ఇదని శుద్ధులు చెప్పారు కదా ఆయన విజయసాయి రెడ్డి గారు. మరి 19 నుంచి 24 దాకా ఆయన నిజంగా అట్లా వ్యవహరించారు. అహంకారంలో ఉన్నప్పుడు ప్రతివాడు చుట్టూ చేరతాడు, సక్సెస్లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా భజన చేస్తారు, అంతా దిగిపోయిన తర్వాత మొత్తం వదిలేసి వెళ్ళిపోతారు, ఒంటరిగా అయిపోతారు అంటారే. ఈ సందర్భాన్ని దానికి కూడా రిలేట్ చేయొచ్చు, జగన్ గారికి రిలేట్ చేయొచ్చు, విజయసాయి రెడ్డి చేయొచ్చు, అందరికీ ప్రతి ఒక్కరికి చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి మనం చేసుకున్నాం. నేను చేసుకున్నాను అన్నమాట, నేను రిలేట్ చేసుకున్నాను. కాబట్టే ఇప్పటి నుంచి అంటే కొంత మనకి మన జీవితంలో ఏముంటుంది, బయట ఆఫీస్లో తిరగటం, ఇంట్లో తిరగటం, బయట వాతావరణం, ఈ మూడే కదా. ఈ మూడింటికి మించింది ఇంకేదన్నా ఉందంటే అది ఆధ్యాత్మికమైన ప్రదేశాలు. ఆధ్యాత్మికమైన ప్రదేశాల్లో ఒళ్ళు బలిసి బిహేవ్ చేస్తే కుదరదు. అక్కడ ఎవడైనా తగ్గాల్సిందే, తగ్గితేనే అక్కడికి వెళ్తాడు, తగ్గించుకునేందుకే అక్కడికి వెళ్తాడు. సో ఈ 3 ప్లేసులు, బయట తిరిగేది, ఇంట్లో, ఆఫీస్లో, మన ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్లస్ నేను చెప్పిన 3 ప్రదేశాల్లో మనతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుందో లేదో కానీ నాకు తెలుస్తుంది కదా. ఇది ఒక మంచి విషయం కాబట్టి మన వ్యూవర్స్కి చెప్పాలనిపించి చెప్తున్నాం. కానీ దీనికి ఏమీ పెద్ద ప్రాముఖ్యత ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. చుట్టూ ఉన్న సందర్భాలు, విషయాలు, అనుభవాలు ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటూనే ముందుకు సాగిపోతామే కదా జీవితం. ఇలా చెప్పడంలో కూడా మన అహంకారం అంతే కదా. సో ఈగో అనండి, అహంకారం అనండి, నాకు నువ్వు చెప్పేంత తోడివా, నాకు తెలియదా, ఎస్ నాకు నువ్వు చెప్పేదేంటి అనే ఒక భావం మనం సక్సెస్లో ఉన్నప్పుడు, పర్టికులర్గా ఇప్పుడు మనకున్న వ్యూవర్స్లోనే ఒక 2000 మంది చూస్తున్నారు, ఒక 100 మంది బాగుంది అంటున్నారు అనేసరికి మనకి అంత కరెక్ట్గానే ఉందని మనం అనుకుంటున్నామంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉండి ఒక రోజు 1000 మంది లైకులు చేసేవాళ్ళు ఏమనుకోవాలి, వాళ్ళందరికీ నచ్చేటట్టు ఇతను పెడుతున్నాడు తప్పితే అది కరెక్టా కాదా అని మనం కరెక్ట్ చేసుకునే అంటే దాన్ని ఏమంటారు విమర్శ చేసుకునే రీతిలో అయితే మనం లేవు. ఇప్పుడు మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అనేది మనకే తెలియాలి, బయట వాళ్ళు చెప్పాలి, ప్లస్ కాలం కూడా కొంత చెప్తుంది. ఇప్పుడు రిజల్ట్స్ గురించి, అంచనాల గురించి అయితే కాలం ఖచ్చితంగా చెప్తుంది నువ్వు చేసిన అంచనా తప్పు అని. బట్ ప్రవర్తనకి సంబంధించి కానీ లేదంటే సంభావ్యతలు, పాజిబిలిటీస్ గురించి కానీ మనం ఎప్పటికీ చెప్పలేం కొన్ని. కానీ ఈ ప్రతివాడు చెప్తాడు కదా అహంకారం తప్పు అని. అంటే అది ఎలా ఉంటుందంటే అవతలోడికి ఉండకూడదు, నాకు ఉండొచ్చు అన్నారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ప్రకారం మాత్రం పూరి జగన్నాథ్ గారు సడన్గా ఒక పెద్ద ఫ్లాష్ వేశారు.